హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దాబోస్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై ఆరా, ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకు భూ కేటాయింపులు, ప్రముఖ కంపెనీలకు తొలి విడతలో భూములు, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ సూచన. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు భవిష్యత్ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. పెట్టుబడులకు సంబంధించి దావోస్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పలు కంపెనీలతో జరిగిన ఎంఓయూలు పురోగతిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి ఆ ఇండస్ట్రియలిస్ట్ పెట్టుబడిదారుల వారంటూ ఎంఓయూలు కుదుర్చుకున్నాక టోటల్గా స్టేట్ గవర్నమెంట్ వారికి ఎక్కడెక్కడ జాగాలు కేటాయించాలి, ఏం సంగతి, ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం, ఏ కంపెనీస్ అయితే బాగుంటుంది, ఇంకా వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇన్వెస్టర్స్. సో దీనిపైన నిన్న చర్చ జరిగినట్టుగా చూసుకోవచ్చు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు, వివరణ కోరిన కేంద్ర ఎన్నికల సంఘం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి టెర్రరిస్ట్ అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఖర్గేకు నోటీసు పంపింది. ఖర్గే వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నందున ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్. అది కాదు చేయము, ఈడ విచారణ జరుగుతుంది. ఈడ ఏం చర్యలు తీసుకుంటారు మల్లికార్జున ఖర్గే మీద చెప్పు. ఇది పెద్ద ఉన్నాయి, రాజకీయ విమర్శ అంటారు అన్నట్టు గంతే. కాళేశ్వరం కథ ముగియలేదు, సిబిఐ విచారణ తీర్పు అడ్డంకి కాదు, బీఆర్ఎస్ నేతల సంబరాలు ఎందుకు మండిపడ్డ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం కథ ఇంకా ముగియలేదు, బీఆర్ఎస్ నేతలు అప్పులే సంబరాలు చేసుకోవద్దని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు. ఇక ఎన్నేళ్ళు పొడిగించినా కానీ గింతే కథగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అది అటు ఇది ఇటు కథం, దుకాణం బంద్. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు, పీసీ ఘోష్ కమిషన్ కాదు ముమ్మాటికి పిసిసి నివేదిక. రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పనిచేయండి, హైకోర్టు తీర్పుపై మీడియాతో కేటీఆర్. కూలింది కాళేశ్వరం కాదని కాంగ్రెస్ చేసిన కుట్రలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నట్టుగా చూసుకోవచ్చు. మొత్తానికి అలా పోరాట లాభించినట్టుగా చూసుకోవచ్చు. ఇవన్నీ పంచాలు ఇచ్చి పెట్టుకొని ఏది రైతన్నల క్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి చెప్పారనమాట. కేసీఆర్ హరీష్ రావులకు ఊరట, ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు, సిబిఐ దర్యాప్తు కూడా చేయొద్దు, కాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పు. కథం అయిపోయి ఏముంది, పొడిచిపోయింది, తూర్పుకు తిరిగి దండం పెడితే అయిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని తేల్చి చెప్పింది. అలాగే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను కలిపి ఉమ్మడిగా తీర్పు వెలువరించింది పిటిషనర్లపై కమిషన్ నివేదిక ఆధారంగా. సో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి ఆస్కారం లేదు. పీసీ ఘోష్ కమిషన్ నేతృత్వంలో ఏకపక్ష నిర్ణయం అని చెప్పేసి ఏకసభ్య కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఏ పనికిరాంది అని అంటే క్లియర్ కట్గా అయిపోయింది అనమాట. అయిపోయింది. తెల్లారులేవంగానే కాళేశ్వరం 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 అయ్యి కాళేశ్వరం కథ గిరి. 2 రాష్ట్రాల్లో భారీగా నగదు, మద్యం, నగలు పట్టివేత, దాదాపు 1000 కోట్ల విలువ ఉంటుందని ఈసీ వెల్లడి. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ధనం, మద్యం, ఉచితాలతో ఓటర్లను ప్రలోభ పెట్టడం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి ప్రలోభాలపై ఈసీ డేకన్ను వేస్తుందంటూ తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉద్దేశించి 1000 కోట్లకు పైగా విలువ చేసే నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 ఐపీఎస్లకు డీజీ హోదా. తెలంగాణలో పనిచేస్తున్న 6 సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఒక ప్రకటనను విడుదల చేశారు. 1995 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మహేష్ భాగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాసరావు, 1996 బ్యాచ్కు చెందిన చారు సిన్హా, అనిల్ కుమార్,
సజ్జనార్కు డైరెక్టర్ జనరల్ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు నోటును క్రిమినల్ కేసుగా పరిగణించొద్దు, సుప్రీంను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల చట్టాల ప్రకారం విచారించాలని విన్నపం, తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. ఈ ఓటుకు నోటు క్రిమినల్ కేసుగా పరిగణించొద్దు అంటే అదే ఒకరికొకలాగా ఈ చట్టాలు ఉంటాయన్నమాట. ధనవంతుడికి ఒకలాగా, నిరుపేదోడికి ఒకలాగా. ఏది ఏమైనా న్యాయస్థానం మీద ప్రజలకి నమ్మకం ఉండాలంటే ఈనాడు కోర్టులు ఇచ్చేటటువంటి తీర్పులు ప్రజలంతా చూస్తూనే ఉంటారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం సంగతి అని చెప్పేసి. సో మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాజకీయ వర్గాలు కూడా విశ్లేషణ కార్యక్రమాలు జరిగినాయి, చర్చలు జరుగుతున్నాయి. సో మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హోంశాఖ తన దగ్గరే పెట్టుకున్నాడు. మరి ఏ విధంగా ఇది ముందుకెళ్తుందో చూడాలన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్ష బీభత్సం, ములుగు, నంద్యాల జిల్లాలో భారీ వర్షం. సో అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వర్షం పడటంతో ఈనాడు అక్కడ తీవ్రంగా పంట నష్టం కానీ, పండ్ల తోటలు ఇక్కడ నష్టం జరిగినట్టుగా చూసుకోవచ్చు. నేడు 2 రాష్ట్రాల్లో పోలింగ్. 2034 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు పకడ్బందీగా ఏర్పాటు చేసిన అధికారులు, యంత్రాంగం. బెంగాల్లో 152 స్థానాలకు తొలి విడత పోలింగ్ ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది సరంజామ. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. అలాగే బెంగాల్లో తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికల కేంద్రం, ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద అసెంబ్లీ స్థానాలకు ఒకటే విడతలో ఎన్నికలు, 234 అసెంబ్లీ స్థానాలు. ఎట్లా జరుగుతుంది, ప్రజా తీర్పు ఎట్లుంటుందో చూడాలి. ఆర్టీసీ సమ్మెతో బస్సులకు రెస్ట్, డిపోలకే పరిమితమైన బస్సులు. డిపోల ముందు ధర్నాలతో కార్మికుల నిరసన. నగరంలో అద్దె బస్సులను తిప్పిన ప్రభుత్వం, ఫ్రీగా తిప్పిన ప్రభుత్వం. చాన్నాళ్లకు ఆటోలు, క్యాబ్లకు పెరిగిన గిరాకీ. కరీంనగర్లో లారీని ఢీకొట్టిన అద్దె బస్సు. నగరంలో మెట్రో సర్వీసులను పొడిగించిన సర్కార్. కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నట్లు వెల్లడి. మరి ఎట్లా పరిష్కరిస్తారో, ఆర్టీసీ కార్మికుల జీవితాలు మొత్తం అంత ఆగంబే గోచరంగా ఉన్నాయన్నమాట. సో ఇది ప్రజలారా ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాడ్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.